హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఎగ్ కర్రీ. చాలా సింపుల్గా అండ్ ఈజీ ఎగ్ కర్రీ. దీనికోసం ముందుగా మనం 3 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని వాటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, వీడియోలో చూపించిన విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత 4 పెద్ద సైజు టొమాటోల్ని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, వీడియోలో చూపించిన విధంగా. ఈ కర్రీ చాలా క్విక్గా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. కట్ చేసుకున్న టొమాటోని పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి అందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. అందులో ఈ ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని హాఫ్గా కట్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి మరియు కరివేపాకుని లైట్గా క్రష్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి, తర్వాత ఈ రెండు మిక్స్ అయ్యే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఆనియన్స్ చక్కగా ఫ్రై అయ్యేదాకా మనం కలుపుకోవాలి. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న టమాటో పీసెస్ని ఇందులో వేసుకోవాలి. టొమాటోలోంచి వాటర్ బయటకు వచ్చేదాకా ఇలా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, వీడియోలో చూపించిన విధంగా. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు మరియు పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా. తరువాత ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇదిగోండి, వీడియోలో చూపించిన విధంగా. కాసేపటికి ఇలా కలుపుకున్నాక దీనిలోంచి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ఎగ్ పీసెస్ అన్నీ వేసుకున్నాక దీన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మనం బాయిల్ చేసుకోవాలి. ఇదిగోండి, 5 మినిట్స్ తర్వాత మన వేడి వేడి ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది అండ్ చాలా త్వరగా అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.